अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము పదవుడు రచనానువాద కౌముదిలో 25వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో తెలుగు వాక్యాలకు సమాధానాలు చూస్తున్నాము. నిన్న తెలుగు సమాధానాలు చెప్పే క్రమంలో మూడవ బిందు గా బిందు ఏదైతే ఉందో అలుక్ సమాసానికి సంబంధించినటువంటి వాక్య నిర్మాణంలో 5వ వాక్యం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 6వ వాక్యానికి సమాధానం చూడండి. తరగతిలో అనుపస్థితం కావద్దు, అనిస్వరవాది కావద్దు, అతిథిని అనాదరించవద్దు, అనుదారంగా ఉండొద్దు. ఇది వాక్యము. దానికి సమాధానం రాసుకోండి. కక్షాయాం అనుపస్థితః నా స్యాత్. కక్షాయాం అనుపస్థితో సంధి చేసింది. కక్షాయాం అనుపస్థితో నా స్యాత్. కక్షాయాం అనుపస్థితో నా స్యాత్. కామ అనీశ్వరవాది నా స్యాత్. అనీశ్వరవాది న్యా స్యాత్. అతిథేః అనాదరం నా కుర్యాత్. ఇది మనం మధ్య పురుషులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన స్యాత్ని మనం ప్రథమ పురుషం ఏకవచనం పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ కర్త సహ అధ్యాహం చేసుకోవాలి. ఒకవేళ త్వం అధ్యాహం చేసుకుంటే మధ్య పురుషు ఏకవచనం వస్తుంది. స్యాహ కురు అలా వస్తుంది అన్నమాట. అది మనం కర్తను సహ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కర్త ఇంకా మనకు నిర్దేశించేది కాబట్టి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అస్తు. అతిథేః అనాదరం నా కుర్యాత్. అతిథేః అనాదరం నా కుర్యాత్. అతిథేః అనాదరం నా కుర్యాత్. అలాగే అనుదారః మా భూత్. అనుదారః మా భూత్. మా భూత్. అనుదారః మా భూత్. అనుదారంగా ఉండొద్దు అని అర్థం. ఫస్ట్ ఇది మనకు ఈ వాక్యం యొక్క సమాధానం చూసాం. నెక్స్ట్ చూడండి. అజ్ఞాహ అంటే నా భూత్. అభూత్ అంటే ఆ మా భూత్. నా కాదు, ఇక్కడ మా మాంగ్ యోగంలో అకారం ఉండదు, అట్టుగా లోపిస్తుందన్నమాట. నా భూత్ లేదా మా భవత్ అనేది రాసుకోవచ్చు. అనుదారః మా భవత్. అభవత్ అంటాం కదా, అభవత్లో ఆది చేసినట్లయితే అభవత్ కూడా వస్తుంది. మా భవత్. మా ఉన్నప్పుడు ముందు అభవత్లో ఉండే లోపిస్తుంది అన్నమాట. నా మాంగ్ యోగే అనే సూత్రం ప్రకారంగా. అస్తు మహోదయ. అందుకే నా భూత్ కదా మహోదయ. నా భూత్. అది నా భూత్ అనేది ఏంటి? మా భూత్. నా కాదు, మా భూత్ కదా. మా భూత్. ఓకే, మా భూత్ అని.
సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. కక్షాయాం అనుపస్థితో నాస్యాత్ అనీశ్వరవాది నాస్యాత్ అతిథేహి అనాదరం నా కుర్యాత్ అనుదారో మా భూత్ అనుదారో మా భూత్ లేదా మా భవత్ అనుదారో మా భూత్ లేదా మా భవత్ మా భవత్ లంగ్ లకారం మా భూత్ లుంగు లకారం. అస్తు. నెక్స్ట్ వాక్యం. అగ్నులు అనుచితమైన పనులు చేస్తారు. అజ్ఞాః అనుచితాని కార్యాని కుర్వంతి. అజ్ఞాః అంటే అజ్ఞులు అంటే బాలకులు, తెలియని వాళ్ళు, నాదానులు అంటారు కదా అలాగా. అజ్ఞాః అనుచితాని కార్యాని కుర్వంతి. అజ్ఞాః అనుచితాని కార్యాని కుర్వంతి. అనుచితాని కార్యాని కుర్వంతి. అజ్ఞాః అనుచితాని కార్యాని కుర్వంతి. అజ్ఞాః అనుచితాని కార్యాని కుర్వంతి. నెక్స్ట్. స్వర్ణకారుడు చూస్తూనే స్వర్ణాన్ని దొంగలించాడు. దీనికి సమాధానం సంకేతంలో ఇచ్చారు కింద మొత్తం సంపూర్ణంగా 8వ వాక్యానికి. గాబిందులు 8వ వాక్యం చూడండి. పశ్య తోహర పశ్యత ఏవ ముష్ణాతి. తోహర అంటే స్వర్ణకారుడు. పశ్యత పశ్యత ఏవ చూస్తూనే ముష్ణాతి అంటే దొంగలించడం అంట. పశ్య తోహర ఇక్కడ సంధి అక్కడ కలిపి రాశామంట. పశ్యతోహర పశ్యత ఏవ చూస్తూనే ముష్ణాతి. పశ్యతోహర పశ్యతోహర చూసి రాసుకోండి తప్పు లేకుండా. సంకేతంలో పూర్తిగా వాక్యం వివరించండి. పశ్యతోహర పశ్యత ఏవ పశ్య విసర్గం లోపిస్తుంది. పశ్యత ఏవ ముష్ణాతి. ముష్ణాతి దొంగలించడం అంట. పశ్యత ఏవ ముష్ణాతి. హిరణ్య ముష్ణాతి ముష్ణాతి. పశ్యత ఏవ ముష్ణాతి. హిరణ్యం ముష్ణాతి వా. తోహర స్వర్ణకార ఇక్కడ మనం అధ్యయనం చేసుకోవచ్చు. కానీ సంపూర్ణ ఇక్కడ స్వర్ణం అంటే ఇక్కడ తోహర శబ్దంతో మనం అర్థం తీసుకుంటున్నాం అంట. స్వర్ణకారు చూసి దొంగిలిస్తున్నాడు అంటే ఏంటి? బంగారాన్ని దొంగిలిస్తున్నాడు. స్పష్టతార్థం మనం చెప్పుకోవచ్చు. పశ్యతోహర. చెప్పండి. తెలుగులో రాసాం కదా ఆచార్యజీ, స్వర్ణకారుడు చూస్తూనే స్వర్ణమును అని రాసాం కదా, అందుకని ఆ వాక్యం ప్రకారంగా అయితే స్వర్ణకార పశ్యతోహర పశ్యత ఏవ స్వర్ణం ముష్ణాతి రాసుకోండి. స్వర్ణం ముష్ణాతి తెలుగు వాక్యం ప్రకారంగా స్వర్ణం ముష్ణాతి. స్వర్ణం ముష్ణాతి. ఓకే. నెక్స్ట్ వాక్యము. ఈ రోజుల్లో ఎక్కువ మంది మిత్రులు కానేక సాతి తినటానికి మాత్రమే వెంట ఉంటారు, అవసరం పడినప్పుడు పనికి రాదు. అద్యత్వే ప్రాయశః అధికాంశాః మిత్రాణి అద్యత్వే ప్రాయశః మిత్రాణి
అద్యత్వే ప్రాయశః అద్య మహోదయ ఇంకోసారి చెప్పరా? అద్యత్వే ప్రాయశః దాదాపుగా లేదా ఎక్కువ శాతం అధికాంశః మిత్రాని సమస్త పదం చేసి అధికాంశ మిత్రాన్ని పెట్టేసేయండి. అధికాంశ మిత్రాని మిగిలిన కింది వివరించండి. అధికాంశ మిత్రాని పాత్రే సమితాః భవంతి. అధికాంశ మిత్రాని అద్యత్వే అధికాంశ మిత్రాని పాత్రే సమితాః భవంతి. కామ నతు కార్యే మహోదయ అధికాంశ మిత్రాన్ని ఆస్పదం చేయకపోతే అధికాంశం మిత్రాణివా? అధికాంశ మిత్రాని మధ్యలో అమ్మ ఎందుకు వస్తుంది? రాదు. అధికాంశ మిత్రాని అంటే సమస్పదం చేయకపోతే మహోదయ, చేయకపోతే అధికాంశాః. ఓహో, ఓకే, అస్తు మహోదయ. ఒకసారి చెప్పండి మహోదయ. అధికాంశ మిత్రాని పాత్రే సమితాః భవంతి. పాత్రే సమితాః భవంతి కింద సంకేతం ఇచ్చారు. పాత్రే సమితా భవంతి నతు కార్యే. అస్తు. ఆచార్యజీ, ఇక్కడ అలుక్ సమాసం ఉపయోగించమన్నారు కదా, లేదంటే ఏకశేష? అలుక్ సమాసం అంటే ఇక్కడ అధికాంశ మిత్రాన్ని ఇక్కడే మనం ఉపయోగిస్తామట. ఇక్కడ మనకు పదాలు సంధ్యావాద శబ్దం ఉంది ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం. ఎందుకంటే వాళ్ళే వాక్యం ఇచ్చారు కాబట్టి మనం చేసుకోవాల్సింది కేవలం పాత్రే అధికాంశ శబ్దంలో అధికాంశ శబ్దం భిన్నంగా సంధ్యావాచక శబ్దం ఒకటి ఉంది కాబట్టి అందుకే అధికాంశ మిత్రాన్ని అని చెప్పి పెట్టుకున్నామట. ఓకేనా? అలాంటి వాక్యం మనకు రాలేదు. మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ ఏం చేస్తాం? అలుక్ పాత్రే సమిత అదే కదండి, అలుక్కుంటే అదే. పాత్రే సమిత అనేది వచ్చింది అక్కడ. అలుక్ సమాసం వచ్చింది అక్కడ. అంతే వచ్చింది. ఇక్కడ ఇది సమస్త పదం ఉందిలే మనకు. ఇప్పుడు మీరు చేయడానికి చెప్తున్నారు కదా, ఇంకా ఏమన్నా మన అలుక్ సమాసం ఉపయోగించాలి. పాత్ర సమిత అనేది పాత్ర అంటే ఓన్ టయానికి అనే మొత్తం సంపూర్ణ వాక్యానికి మనం పాత్రే సమితాః అదే అలుక్. విగ్రహవాక్యం చెప్పిన పాత్రే అంటే భోజనార్థం ఆగచ్చంతి అనే సమయంలో ఇక్కడ మనకు వాక్యం చెప్పుకున్నాం. ఖానేక సాతి హోతే హే. భోజన సమయేవ ఆగచ్చంతి అనే విషయం పాత్ర సమితాః భవంతి. ठीक పాత్ర శబ్దం సమితా శబ్దం తీసుకొని చెప్పుకున్నాం. ఓకే, పాత్ర సమితాః భవంతి. అస్తు. నెక్స్ట్ చూడండి. కుక్క కూడా ఇంటి యందు సింహంలా ఉంటుంది. శునకః అపి గేహే శూరః లేదా గేహే నర్ది.
शुनकः अपि शुनकः अपि शुनकः अपि शुनकः अपि గేహే శూరः లేదా గేహే నర్ది వా అని కింద సంకేతం ఇచ్చారు చూడండి. గేహే శూరः లేదా గేహే నర్ది వా. ఓకే, భవతి శబ్దం మన ఇష్టం రాసుకోవచ్చు, అవసరం లేదు. ఈ రకంగా గా బిందులో ఏకశేష సమాసానికి మనం ఉదాహరణ చూసాము. నెక్స్ట్ చూడండి, ఘా బిందులో వ్యాపారి వర్గానికి సంబంధించిన వాక్యాలు. వ్యాపారి వర్గానికి సంబంధించిన వాక్య నిర్మాణాలు వాటికి రాసుకోండి ఘా బిందులో. ఇక్కడ ఏజెంట్ పని చేస్తున్నాడు అని చెప్పుకున్నాము లేదా? కమిషన్ అని చెప్పారు ముందు. కమిషన్ చేసాడు, కమిషన్ పని చేస్తున్నాడు. దానికి ఇక్కడ మనకు ఏజెంట్లు ఆడతి శబ్దం వచ్చింది ఇక్కడ, కాబట్టి అభికర్తృ శబ్దం ఇక్కడ శబ్దకోశంలో మనకి ఉపయోగించబడింది. కాబట్టి అభికర్త ఆడతి ఆడత్, అభికర్త అభికరణం కరోతి. ఏజెంట్ ఏంటి పని చేస్తున్నాడు? కమిషన్ వ్యక్తి కమిషన్ పని చేస్తున్నా అంటాం కదా, అలాగా అభికర్త అభికరణం కరోతి. అభికర్త అభికరణం కరోతి. అభికర్త అభికరణం కరోతి. అభికర్త అభికరణం కరోతి కామ అన్యేభ్యః వస్తూని కామ అన్యేభ్యః వస్తూని. మిగిలిన అంశం ఇప్పుడు కింద రాసుకోండి. ఘా బిందులో సంకేతం చూడండి. ఆనాయయతి అన్యేభ్యః వస్తూని ఆనాయయతి. అన్యేభ్యః వస్తూని ఆనాయయతి. అన్యేభ్యః వస్తూని ఆనాయయతి. అన్యేభ్యః వస్తూని ఆనాయయతి. అలాగే అందులోనే అంటే వస్తువులు తెప్పిస్తున్నాడు. ఆనాయతి విక్రీణీతేచ అంటే అమ్ముతున్నాడు కూడా. విక్రీణీతే అది పక్కన నుంచి ఆనాయయతి విక్రీణీతేచ ఇంకా అమ్ముతున్నాడు. విక్రీణీతే చ ఇది ఒకటో వాక్యానికి సమాధానం. నెక్స్ట్ దలాల్ అంటే మనం చెప్పుకున్నాం. ఇక్కడ దళాలకి శబ్దం వచ్చింది శుల్కాజీవ శబ్దకోశంలో. శుల్కాజీవ
శుల్కా జీవ శుల్కం అంటే రాసుకోండి రెండో వాక్యము. శుల్కా జీవ శుల్కం స్వీకృత్య శుల్కా జీవ శుల్కా జీవ శుల్కం స్వీకృత్య శుల్కం స్వీకృత్య అంటే శుల్కం అంటే కమిషన్. శుల్కా జీవ శుల్కం స్వీకృత్య కమిషన్ తీసుకొని ఏకస్య వస్తువుని మిగిలిన అంశం కింద సంఖ్యలు ఇచ్చాడు. అపరస్య హస్తే ఏకస్య వస్తువుని మిగిలిన అంశం అపరస్య హస్తే కింద ఇచ్చాల్సి ఏకస్య వస్తువుని అపరస్య హస్తే ఏకస్య వస్తువుని అపరస్య హస్తే విక్రాపయతే అమ్మిస్తాడు, వేరే చేత్తో అమ్మిస్తున్నాడు. కమిషన్ తీసుకొని ఒకరి యొక్క వస్తువుని ఇంకొకరి చేత అమ్మిస్తున్నాడు. అపరస్య హస్తే విక్రాపయతే అపరస్య హస్తే విక్రాపయతే. మహోదయ అపరస్య సంకేతంలో హస్తే విక్రీణీతే ఇచ్చాడు. సంకేతంలో విక్రీణీతే ఇచ్చాడు. విక్రీణీతే అది ఒకటో వాక్యం. రెండో వాక్యం అని చెప్పు. అది ఒకటో వాక్యం చెప్తున్నా మీరు, మన రెండో వాక్యం చెప్పు. ఓకేనా? సారీ. ఓకే. శుల్కా జీవ శుల్కం స్వీకృత్య ఏకస్య వస్తుని అపరస్య హస్తే విక్రాపయతే అపరస్య హస్తే విక్రాపయతే. ఓకే, నెక్స్ట్ చూడండి. మూడో వాక్యం రాసుకోండి. గ్రాహకుడు గ్రాహకః ఆపణికేన వస్తూనాం భావం పృచ్ఛతి వస్తూనాం భావం పృచ్ఛతి. భావం అంటే రేట్. వస్తూనాం భావం పృచ్ఛతి లేదా మూల్యం పృచ్ఛతి అలా రాసుకోవచ్చు. లేదా అర్ఘ పృచ్ఛతి, ఇక్కడ అర్ఘ శబ్దం వచ్చింది. వస్తూనాం అర్ఘ పృచ్ఛతి, అర్ఘ రాసుకోండి. మూల్యం మనకి ప్రసిద్ధమైన శబ్దం కదా, కొత్త శబ్దం. అర్ఘం పృచ్ఛతి, అర్ఘ అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం అర్ఘం వస్తుంది. అర్ఘం పృచ్ఛతి. గ్రాహకః ఆపణికేన వస్తూనాం అర్ఘం పృచ్ఛతి నెక్స్ట్ నాలుగో వాక్యం. దుకాణదారుడు అది ఆపణికేన అంటే అంగడివాడితోటి అమ్మేవాడు దుకాణదారుడితోటి అనమాట. అవునండి, అది తృతీయ వాడుతున్నారా ఆపణికేన అంటే? ఆపణికేన తృతీయ అక్కర్లే కదా మహోదయ. రాస్తారు ఆపణికం అంటాము. ఇప్పుడు ఆఖరి కర్త కదా అతను. గ్రాహకుడు దుకాణదారుడితో అడుగుతున్నాడట. అవునండి, అంటే ఆపణికం అని అంటామా? ఆపణికేన అంటే తృతీయ వేరే భావాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం కదా మహోదయ. అప్పుడేమొస్తుంది? ద్వితీయ వ్యక్తి వచ్చినప్పుడు గ్రాహకః ఆపణికం ఆపణికుడిని వస్తున్నాం భావం పృచ్ఛతి అలా అంటున్నారా? ద్వికర్మ అంటే ఇది ద్వికర్మక ధాతు కాబట్టి
తీసుకోవచ్చు. ఎందుకు పృచ్ఛతి జుహుయాచి ప్రచ్. కాబట్టి ఇది వికర్మక ధాతు కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. గ్రాహకః అంటే ఇక్కడ వికర్మక అంటే భావమక తీసుకోవాలి మనం. గ్రాహకః ఆపనికం వస్తూనాం భావం పృచ్ఛతి. దుకాణదారుతో గ్రాహకః అస్తు మహోదయ. ఆపనికం వస్తూనాం అర్ఘః పృచ్ఛతి. వస్తూనాం అర్ఘః పృచ్ఛతి. ఒకటే కర్మ ఉంది, 2 కర్మలు అవసరం లేదండి. గ్రాహకః వస్తూనాం అర్ఘం పృచ్ఛతి. వస్తువులను అస్తు. అర్థం అని చెప్పారు. అర్థమేనండి. అర్థం అర్థం కాదు, అర్ఘః. అర్ఘ శబ్దం అయితే ద్వితీయ భక్తి అర్ఘం వస్తుంది. శబ్దకోశంలో అర్ఘ శబ్దం రాసుకున్నాం మనం, అర్ఘం వస్తుంది. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ రాసుకోండి 4వది. ఆపనికః తులాయాం. ఆపనికుడు తక్కడి యందు తూకముదాలను ఉంచి సామాన్లు అమ్ముతున్నాడు, సామాన్లు తూకం వేస్తున్నాడు, మరి మోసం చేయటం లేదు అనే వాక్యం చెప్పుకున్నాం మనం. దానికి సమాధానం చూడండి. ఆపనికః తులాయాం. ఆపనికః తులాయాం. ఆపనికః తులాయాం. ఆపనికః తులాయాం. తూలమానం. తులాయాం తూలమానం. తులాయాం తూలమానం. తులామానం స్థాపయిత్వా మహోదయ. తులాయాం తూలమానం స్థాపయిత్వా. ఆపనికః తులాయాం తూలమానం స్థాపయిత్వా వస్తూని తోలయతి. తోలయతి కింది ఇచ్చారు సంకేతంలో. వస్తూని తోలయతి కూటమానం నా కుదిరితే. కూటమానం అంటే దండి అని చెప్పిన కదా, దొంగతనం చేయడం లేదు, మోసం చేయడం లేదు, అలాంటి అర్థంలో కూటమానం శబ్దం ఇచ్చారు. కూటమానం నా కుదిరితే. కూటమానం నా కుదిరితే, మోసం చేయడం లేదు. ఆపనికః తులాయాం తూలమానం స్థాపయిత్వా వస్తూని తోలయతి. వస్తూని తోలయతి నా. వస్తువుని తోలయతి నా కూటమానం. తోలయతి కూటమానం నా కుదిరితే. కామ పెట్టేసి కూటమానం నా కుదిరితే. కూటమానం నా కుదిరితే. అస్తు. అది తులామానం మహోదయ. తోలమానం కాదు, తులామానం. తులామానం స్థాపయిత్వా. తులామానం స్థాపయిత్వా అది రాసుకోండి. అస్తు. నెక్స్ట్ వాక్యము. కొంతమంది దుకాణదారులు దండిబి మార్కెట్ అంటే మోసం కూడా చేస్తారు, ఇంకా తక్కువ కొలుస్తారు. కేచన ఆపనికాః. కేచన 5వ వాక్యానికి సమాధానం రాసుకోండి. కేచన ఆపనికాః కూటమానం అపి కుర్వంతి. కూటమానం శబ్దం వచ్చిందా? కూటమానం అపి కుర్వంతి. కేచన ఆపనికాః కూటమానం అపి కుర్వంతి. అల్పం చ తోలయంతి. అల్పం చ న్యూనం చ తోలయంతి. ఆపనికః న్యూనం తోలయంతి. తక్కువ కొలుస్తారన్నమాట. న్యూనం తోలయంతి. న్యూనం చ లేదా అల్పం చ తోలయంతి. కేచన ఆపనికాః కూటమానమపి కుర్వంతి. న్యూనం చ అపి తోలయంతి. న్యూనం చ అపి తోలయంతి. ఇది మనకి 5వ వాక్యము.
సదా ఎల్లప్పుడు నగదు తీసుకోవాలి. ఎల్లప్పుడు నగదు నగదు శబ్దానికి ఏమొచ్చింది ఇక్కడ? నగదు. రాశిం ఉమ్. రాశి అని వచ్చిందండి. రాశి కాదు, ఇక్కడ మనకు మూల్యమే వచ్చిందండి. మూల్యేన నగదు అంటే మూల్యం, తృతీయ భక్తులు ఇచ్చారు ఇక్కడ. మూల్యం మూల్యం శబ్దాన్ని ఉపయోగించవచ్చు. గత అభ్యాసంలో రాశి శబ్దం వచ్చింది అనమాట. అస్తు. ఈ అభ్యాసంలో మనకు రాశి శబ్దం రాలేదు, కేవలము మూల్యేన తృతీయ భక్తి ఏకవచనంలో అంటే నగదు అని అర్థం చెప్పుకున్నాం. ఓకే, అస్తు. పూర్వపक्षे राशिः इत्युक्ते धन रकम् अर्धम् उक्तवान् महोदय भवान्. गत अभ्यासे वा? आं महोदय. రాశి ఇత్యుక్తే ధనము రకం. రకం అంటే డబ్బు. అది మనం అస్తు, అది రకము రాసుకో. రాశి అంటే నగదు రాశి. మూల్యం కూడా తీసుకో, మూల్యం వచ్చి తీసుకున్నాం అంటాం కదా. ఇప్పుడు మూల్యం అనేది నగదు శబ్దంతో ఇక్కడ ఇచ్చారు అభ్యాసంలో. అస్తు, రాసుకోండి. చేసిన అది అయిపోయింది. సదా సదా మూల్యేన సదా మూల్యేన గ్రహీతవ్యం. ఆచార్యజీ మూల్యం ద్వారా తీసుకోవాలి, అంటే క్యాష్ ధనమిచ్చి తీసుకోవాలి. సదా మూల్యేన గ్రహీతవ్యం. జీ చెప్పండి కవిత గారు. ఎల్లప్పుడూ నగదు తీసుకోవాలి అని ఉంది కదా వాక్యము. అయితే ఇక్కడ ద్వివచనమే సరిపోతుందేమో కదా. మూల్యం గ్రహీతవ్యం అనే మూల్యం ద్వారా తీసుకోవాలి అన్నట్టుగా చెప్పాను కదా. మూల్యానికి తీసుకోవాలి అడుగుదు. ఇక్కడ తృతీయ వాక్యం ఉంది, మనం మూల్యం గ్రహీతవ్యం. అస్తు, తథాపి కర్తుం శక్యతే. సదా నగద్ లేనా చాహియే అని ఉంది కదా. సదా మూల్యం గ్రహీతవ్యం, మూల్యం తీసుకోవాలి. సదా లేదా సర్వదా, సదా లేదా సర్వదా మూల్యం గ్రహీతవ్యం. మూల్యం గ్రహీతవ్యం మూల్యం ద్వారా తీసుకోవాలని కూడా అనొచ్చు. అది మనకు వాక్యము తెలుగు వాక్యం ప్రకారంగా మనకు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది సదా లేదా సర్వదా మూల్యం గ్రహీతవ్యం. మహోదయ, ఈ సందర్భంలో మూల్యాన్ని పెట్టిన దోషమేం కాదు ఈ వాక్య సందర్భంలో. జీ శరణార్థి గారు. మూల్యం గ్రాహ్యం అని చెప్పకూడదా? గ్రాహ్యం 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 గ్రహీతవ్యం ఒక సమానార్థక పదాలు అన్నమాట. అంటే కొన్ని అక్షరాలు మిగులుతాయిగా మనకి. అక్షరాలు మిగిలితే పుత్రోత్సాహం వస్తుందిగా. అంటే ఇక్కడ ఈ సందర్భాల్లో కాదు, అక్కడ మనకు గ్రహీతవ్యం అనే ప్రయోగజాలను కూడా ఉపయోగిస్తున్నారు తవ్యత్ ప్రత్యయాన్ని ఉపయోగించి. అదైనా ఇదైనా ఏదైనా వాడుకోవచ్చు. మనకి సందర్భాన్ని బట్టి అక్కడ శ్లోక నిర్మాణంలో అక్కడ గురువు గారితో వాదనలు చేయకండి సార్, చెప్పింది వినండి, నేర్చుకోండి. వాదన చేయట్లేదండి, వాదన చేయట్లేదు. అస్తు అస్తు ఎందుకలా? అస్తు, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మనం దీంట్లోకి మామూలుగా అడిగారు లేండి అక్కడ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 7వ వాక్యం. అప్పు తీసుకోవడము అప్పుడు ఇవ్వడం రెండు కూడా అనుచితం మరియు హానికారకం అని చెప్పుకున్నాం. ఇక్కడ మన ఉదాహరణ శబ్దానికి ఇక్కడ మనకు రుణరూపేణ దాన ఆదానం, రుణరూపేణ దాన ఆదానం అని తీసుకోవడం ఇవ్వడం అనమాట. రుణరూపేణ దాన ఆదానం అంటే దానం ఇవ్వడము తీసుకోవడం. దాన ఆదానం ద్వయం ఏవ. రుణరూపేణ దాన ఆదానం ద్వయం ఏవ
అనుచితం మరియు హానికారకం చ. అనుచితం అనుచితం హానికారకం చ. హానికారకం చ. అనుచితం హానికారకం చ. రుణరూపేణ దానా ఆదానం ద్వయం ఏవ. రెండు కూడా ద్వయం అపి అని అపి శబ్దం వస్తుంది. ఒక్కోసారి ఏవ శబ్దం కూడా తీసుకుంటామట. అపి అర్థంలో మనకు ఏవ అర్థం అపి అర్థాన్ని కూడా బోధిస్తున్నామట. ఆ సందర్భంలో ఏవ తీసుకున్నామట. ఏవ అంటే సామాన్య నిశ్చయంగా అంటాం కదా, అవ్యపదానికి కొంచెం కొన్ని సందర్భాల్లో అపి అర్థంలో తీసుకోబడతాయి అన్నమాట. అస్తు అంటే ద్వయమేవ అనుచితం హానికారకశ్చ హానికారకం చ. ఎందుకంటే వీడి దాన ఆదానం నపుంసకలింగంలో ఉన్నది, అందుకే హానికారకం చ. అస్తు. నెక్స్ట్ 8వ వాక్యం. రేటు ఒకసారి కింద పడుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి మందంగా ఉంటుంది. ఇది వాక్యం చెప్పుకున్నాం. ముందు పదానికి కింద ఇచ్చారు. జాతు అర్ఘాపచిత్ భవతి. జాతు అంటే కదాచిత్, ఒకసారి అని అర్థం వస్తుంది. జాతు అంటే కదాచిత్ అంటే ఒకసారి. జాతు చిత్ అని కూడా వస్తాను. జాతు శబ్దం వచ్చింది ఇక్కడ, అది అవ్యపదము. జాతు అర్ఘాపచితిర్ భవతి. అర్ఘాపచితిర్ భవతి. అర్ఘాపచితిర్ భవతి. జాతు అర్ఘాపచితిర్ భవతి. అర్ఘాపచితిర్ భవతి. అర్ఘాపచితిర్ భవతి కామ. అలాగే రెండో వాక్యం ఏంటంటే ఒకసారి జాతు పెరుగుతుంది అన్నప్పుడు మనకి ఇక్కడ పెరిగే సందర్భంలో అర్ఘోపచితిర్ భవతి. జాతు అర్ఘోపచితి. అర్ఘోపచితి. అక్కడ అర్ఘోపచితి, అర్ఘాపచితి అక్కడ, ఇక్కడేమో అర్ఘోపచితి భవతి. అర్ఘోపచితి అర్ఘోపచితి భవతి. పచితి అనే విషయం రేపంగా పచితి భవతి వస్తుందన్నమాట. మహోదయ మళ్ళా జాతు అని రాయాల. జాతు అర్ఘాపచితి భవతి. జాతు శబ్ద ప్రారంభంలో పెట్టుకుంటే అన్నిటికీ అదే విధంగా జాతు ఒకసారి సరిపోతుంది. జాతు అర్ఘాపచితిర్ భవతి తగ్గుతుంది. అర్ఘోపచితిర్ భవతి. అర్ఘోపచితిర్ భవతి. అలాగే మందాయనం భవతి. ఓసారి తగ్గుతూ ఉంటుందన్నమాట. మందాయనం అపి భవతి. మందాయనం అపి భవతి. మందాయనం అపి భవతి. ఓకే. సో జాతు అర్ఘాపచితిర్ భవతి. అర్ఘోపచితిర్ భవతి. మందాయనం అపి భవతి. మందాయనం అపి భవతి. మందాయనం మందాయనం అపి భవతి. ఓకే, ఇది మనకు వాక్యము. మహోదయ క్షమితాం. ఇక్కడ రుణరూపేణ దానా ఆదానం నకారమా నకారమా మహోదయ? సామాన్య నకారం అండి. సామాన్య నకారమే. కవర్గంలో పంచమ. దానా ఆదానం రెండు కూడా సామాన్య నకారాలే. అనాకారం రాదు. టవర్గంలో పంచమాక్షు రాదు. అస్తు. నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. ప్రభుత్వం అమ్మక వస్తువులు యందు సేల్స్ ట్యాక్స్, ఆయకర ట్యాక్స్, ఇవన్నీ ఎగుమతి దిగుమతుల యొక్క ట్యాక్స్, ఆదాయం ట్యాక్స్ విధించింది అని చెప్పుకున్నాము. దానికి రాసుకోండి. సర్వకారేణ. ప్రభుత్వం అంటే సర్వకారేణ. మనం కర్మవాచనకు మారుస్తున్నాం. అందుకే కర్త ఇక్కడ సర్వకార్యం చెప్పి ప్రథమ కర్త రూపాన్ని తీసుకున్నాం ఇక్కడ ప్రభుత్వ శబ్దాన్ని. సర్వకారేణ
సర్వకారేణ విక్రయ వస్తువుని సర్వకారేణ విక్రయ వస్తూనాం అని పెట్టండి. విక్రీణి అని పెట్టుకోవచ్చా మహోదయ? అంటే విక్రయమునందు అని సప్తమి పెట్టుకోవచ్చా మహోదయ? విక్రయ వస్తూనాం షష్ఠి సప్తమి విక్రయ వస్తువుని సర్వకారేణ అమ్మక వస్తువులను అమ్మటానికి అమ్మక వస్తువులందు అమ్మే వస్తువులు ఎందు విక్రీపర్ అన్నాడు మహోదయ. అమ్మకమునందు విక్రీత వస్తుసు విక్రీత పాత్రలందు. ఓకే, సప్తమి విక్రీత వస్తువుని విక్రయించడానికి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ఎందు విక్రీత వస్తుసు అంటే విక్రీత వస్తువులు ఎందు అమ్మక వస్తువులు ఎందు విక్రీత వస్తుసు సేల్స్ ట్యాక్స్ అంటే విక్రయకరః. విక్రీత వస్తుసు విక్రయకరః విక్రీత వస్తుసు విక్రయకరః. ఆయాతస్య ఆయాతకరః. ఆయాతస్య అంటే ఆదాయస్య అనండి. ఆదాయస్య ఆయకరః. ఆయాతస్య ఆయాతకరః. నిర్యాతస్య నిర్యాతకరః. నిర్యాతస్య నిర్యాతకరః. నిర్యాతస్య నిర్యాతకరః. ఆయాతస్య ఆయాతకరః. నిర్యాతస్య నిర్యాతకరః. అపిచ నిర్యాత శుల్కం అని మనకి వచ్చింది మహోదయ పదం. నిర్యాత పదం అంటే మనం సప్తమి విభక్తి తీసుకున్నాం. నిర్యాత అనే అర్థం తీసుకోవాలి. అది నిర్యాత శుల్కం అన్నాడు మహోదయ. నిర్యాత శుల్కం, ఆయాత శుల్కం అని పదాలు వచ్చాయండి. ఆదాయ అంటే ఇక్కడ మనకు వాక్యార్థం అది భిన్నంగా మారి ఆయాతస్య ఆయాత శుల్కం, నిర్యాతస్య నిర్యాత శుల్కం ఇలా చెప్పాలని చూస్తున్నారా మీరు? అంటే అక్కడ మనకు పైన ట్యాక్సీ అంటే కరహ అంటే ట్యాక్స్ కూడా వచ్చింది అన్నమాట. కాబట్టి అది మనకు సహజంగా ఇప్పుడు సప్తమి విక్రయే విక్రయకరః, ఆయే ఆయకరః, నిర్యాతే నిర్యాత శుల్కం, ఆయే ఆయాత శుల్కం వచ్చా అని అడుగుతుంది. అది వాక్యం భిన్నంగా మారిపోతుంది. ఓకేనా? మీరు వాక్యం చెప్పి సప్తమి విభక్తి ఆయాతంలో ఆయాతకరము, విక్రాతంలో దాని షష్ఠి భక్తి మార్చుకున్నారు. సప్తమి భక్తి కూడా మీరు చెప్పడానికి శైలి భిన్నంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే చెప్పామో అది రాసుకోండి. వాక్యంలో దోషం రాకూడదు. ఒకవేళ వాక్యంలో దోషం ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా విచారించాలి. భిన్నంగా రాసుకుంటే అది మనకు అనేక వాక్యాలు అనేక రకాలు రాసుకోవచ్చు. అది వేరే విషయం. అలాగే ఆదాయస్య ఆదాయకరః, ఆదాయస్య ఆదాయకరః నిర్ధారితాని సంతి. ఆయాతస్య ఆదాయకరః నిర్ధారితాని సంతి. నిర్ధారితాని సంతి. మహోదయ ఇది చెప్పారు. నిర్యాతస్య నిర్యాతకరః చెప్పారుగా. నిర్యాతస్య నిర్యాతకరః.
వస్తువునాం అదే కరెక్ట్ సార్, మీరు చెప్పిందే కరెక్ట్. వస్తుషు అనేది రాంగ్. మహోదయ అపిచ తర్వాత చెప్పలే. अपि च आदायस्य आदायकरः अपि च आदायस्य आदायकरः निर्णीतानि सन्ति. విక్రీత వస్తువునాం అనేది కరెక్ట్. నిర్ధారితాని సంతి. అంటే షష్ఠి. ఇంకా ఇప్పుడు వస్తువులకి అంటారు కానీ వస్తువుల యందు వస్తువు యొక్క వస్తువులకి కలవ ఏది అదికి వస్తువునాం మీరు చెప్పిందే కరెక్ట్ సార్. ఎందుకంటే ముందు చెప్పిన వాక్యాల కన్నిటికీ అది పూర్వకంగా ఉంటుంది, సరిపోతుంది. కాబట్టి చదవకదైనా ఆయాత విక్రీ వస్తువునాం విక్రీ వస్తువునాం విక్రయకరః ఆయాతస్య ఆయాతకరః నిర్యాతస్య నిర్యాతకరః ఆదాయస్య ఆదాయకరః నిర్ధారితాని సంతి, నిర్ణయించబడ్డాయి. ఠీక్ అయితే అంటే ఇవి రెండు మనం తీసుకుంటున్నాం కాబట్టి సప్తమికి అన్నప్పుడు మళ్ళీ కొంచెం ఇది మారుతుంది. షష్ఠి విభక్తి ముందు చెప్పిన వాక్యాల అనుగుణంగా అయితే వస్తువుల యందు అన్నారు కదా సార్. వస్తువులకి ఆచార్యజీ ఇక్కడ సారీ మాట్లాడుతున్నారు. చెప్పండి, పర్వాలేదు, తప్పని విచారించుకోండి. సో ఇక్కడ ప్రభుత్వము, తెలుగులో వాక్యం ఏంటంటే ప్రభుత్వము అమ్మక వస్తువుల యందు సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎగుమతి యందు ఎగుమతి పన్ను, తర్వాత దిగుమతి యందు దిగుమతి పన్ను, మరియు ఆదాయమునందు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను వేస్తారు. ఇలా ఉంది. అటువంటిప్పుడు అందుకే వాళ్ళు అందుకే ఆయాతే ఆయాతకరః నిర్యాతే నిర్యాతకరః ఆదాయే ఆయాతకరః ఏతాని నిర్ధారితాని సంతి అని అంటున్నారు ఆయన. అవునవును. నిర్ధారించుకుంటున్నా నిర్ధారణ షష్ఠి విభక్తి వస్తుంది, సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ వస్తువు ఈ వస్తువులు ఇది నిర్ధారించబడ్డాయి అదే వస్తుంది. మిగతా వాటికి కాబట్టి షష్ఠి సప్తమి, అందుకే షష్ఠిన అనేది కూడా వచ్చేస్తున్నాం అంటే కాబట్టి మొత్తం దీన్ని ఇదొక పెట్టుకోవాలి. వాటిని ఏ అమ్మక వస్తువులు ఏవైతే వాటిని నిర్ధారించుకుంటున్నారో నిర్ధారణలో షష్ఠి సప్తమి రెండు ఉపయోగించుకుంటాం. యతశ్చ నిర్ధారణం. మహోదయ నిర్ధారణం, ఇక్కడ నిర్ధారణం అంటే మన ఆయకరహ అలా ఆ నిర్ధారణం మహోదయ. మీరు మొదటి వాక్యంలో అంటే విక్రీ పర్ అంటే సేల్స్, అమ్మకమునందు అమ్మకపు ట్యాక్స్, వస్తువుల మీద కాదు మహోదయ, అమ్మకమునందు అమ్మకం ట్యాక్స్, అది ఉద్దేశం అనుకుంటున్నాను మహోదయ. అంటే ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు అమ్మకం అంటే తాత్పర్యం కూడా అర్థాపత్తి కింద అదే అర్థం తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చెప్పినప్పుడు అమ్మకము ఎందు అన్నారు కదా, ఇక్కడ మామూలుగా అయితే అమ్మకము మీద, అమ్మకం ఎందు ఏముందండి, అందున్నాను కదా రాదు, తర్వాత ఇది సప్తమి రాదు, షష్ఠి రాదు. అమ్మకం మీద కదా వేసేది, అమ్మకం మీద కదా వేసేది, అమ్మకం ఎందు గాని అమ్మకంలో గాని వేయరు కదా, అమ్మకం జరిగిన తర్వాత కదా అమ్మకం మీద కదా వేసేది ట్యాక్స్. కరెక్ట్. ఇప్పుడు దాని ప్రకారం వెళ్ళినప్పుడు మనం ఒకసారి మన నిర్ధారణ షష్ఠి విభక్తి అంటే కొన్ని చోట్ల వస్తాయి కరెక్టే, కొన్ని దాటికి యథార్థంగా మనం మన చెప్పిన ప్రకారంగా మనకి ఏవైతే ఉన్నాయో విభక్తులకు అర్థాలు ఏవైతే తీసుకుంటాం. కొన్ని చోట్ల డైరెక్ట్ గా ఉండవు. ఇప్పుడు బాలకానాం రామః శ్రేష్ఠ అని చెప్తాం, బాలకేషు రామః శ్రేష్ఠ అని చెప్తాం. ఇప్పుడు బాలకుల యొక్క రాముడు శ్రేష్ఠ అక్కడ యొక్క అర్థం తీసుకుంటామా? తీసుకోము. అది ఒక నియమం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ అర్థం నియమం సంస్కృత భాషలో రైట్ ఏమో గాని మామూలుగా అయితే వాక్య నిర్మాణంలో ఏమవుతుందంటే అమ్మకం మీద అవుద్ది కానీ అమ్మకం ఎందు గాని అమ్మకం లో కాదు. అదే ఎందు అన్నా లో అన్నా పరన్నా ఇవన్నీ దాదాపుగా ఒకే అర్థం ఇస్తాయి. అంటే ఒక్కోసారి అంటే మనకు ఒక్కోసారి అర్థం అన్ని చోట్ల మనం యాక్టివ్ గా రాదన్నమాట. కొన్ని వాక్యాలు స్పష్టంగా
అంటే ఇప్పుడు స్థూలంగా ఇదైతే మనకు మీద అయితే స్పష్టం అండి, ఆ ఎందు గాని ఆ లో గాని అయితే అంత స్పష్టంగా అంటే మనం అనుకున్న అర్థం క్యారీ అవుతుందా లేదా అని అనుమానం ఎందు అన్నా అంటే మీద అన్నా ఇవన్నీ కూడా సప్తమి యొక్క అర్థాన్ని బోధిస్తాయి. అమ్మకం పైన అందు సప్తమి ఆ, అర్థం చూపిస్తాయి. పైన మహోదయ అనే సప్తం ఎట్లా వస్తుందండి? వస్తుంది పైన సప్తమిలో సప్తమి వస్తుంది, వస్తుంది, పైన సప్తమి వస్తుందండి. వస్తుంది ఓకే. అస్తు మే పద అవన్నీ కూడా సప్తమి అర్థంలో వస్తాయండి. తర్వాత ముందు పదాలు యాడ్ అవుతాయి. బాలకానం ఉపది అన్నప్పుడు మన ఉపది యొక్క యోగంలో మనం ముందు షష్ఠీ భక్తి వస్తుంది, సమక్షం వచ్చిన షష్ఠీ భక్తి వస్తుంది. వస్తుందండి. అస్తు మహోదయ. అంటే భిన్న భిన్నంగా వస్తుంటాయి. అస్తు ఈ రకంగా మనం ఈ వాక్యాన్ని చెప్పుకున్నాము. ఇక్కడ మన షష్ఠి సప్తమి, ఇక్కడ మనం సప్తమి పెట్టి ముందు పదాలను కూడా, కాబట్టి ఏ రాసిన ఒకటే. కాబట్టి ఇక్కడ మీరు అందు అనే పదం తీసుకోకుండా మనం నియమానుసారంగా చూసినట్లయితే వాక్యం యుక్తిపూర్వకంగానే ఉంటుంది అనమాట. అస్తు ఈ రకంగా మహోదయ 25లో ఒక ఉన్నటువంటి వాక్యాలు మనం ఇక్కడ చెప్పుకున్నాము. మహోదయ అస్తు జీ చెప్పండి, ఏదో అంటున్నారు. ఇది సర్వకారేణ విక్రయ వస్తూనాం విక్రయకరః ఆయాతస్య ఆయాతకరః నిర్యాతస్య నిర్యాతకరః నిర్ధారితాని సంతి. కరెక్టేనండి? ఇక్కడ షష్ఠీ భక్తి బహుశం పెట్టుకునే పోతాం. ఆయాతానం ఆయత కథ, ఆయాత వస్తువులు యందు ఆయత కథ. అవి ఇప్పుడు ఆయాతస్య పెట్టాం కదా మనం, అది ఏకవచనం కాకుండా నిర్ధారించుకుంటాం కాబట్టి బహుశం పెట్టుకుంటాం. ఆయాతానం ఆయత కథ, నిర్యాతానం నిర్యాత కథ అవసరం కూడా. అంటే ఒక వస్తువు ఒకటి కదా మనం బహుశంలో ఉపయోగించుకుంటాం కాబట్టి అవసరం వాక్యంగా ఇదిగా ఉంటుంది. అది మార్చుకోండి ఒకటి. ఆయాతస్య ఆయత కథ అని చెప్పదా, ఆయాతానం ఆయత కథ, నిర్యాతానాం నిర్యాతకరః, ఆదాయానం అస్తు. మహోదయ విక్రీత వస్తుషు, ఇప్పుడు ఇది విక్రీత వస్తుషు కరెక్టే కదా మహోదయ? అది విక్రీత సర్వకార్యేణ వస్తువునాం, విక్రీత వస్తువునాం విక్రీత వస్తుసు. ఇక్కడ మనం షష్ఠీ భక్తి పెట్టినా పర్వాలేదు, రెండు పెట్టుకోండి, ఇబ్బంది మీద నిర్ధారించుకునే అర్థంలో రెండు వస్తాయి మనకు. వస్తుషు షష్ఠీ వస్తు బహువచనం కూడా, వస్తునాం వా. సప్తమి భక్తి బహువచనం ఏది పెట్టినా ఒకటే. ఓకేనా? అస్తు. వస్తునాం లేదా వస్తుసు. గురుగారు ఒక్కసారి 8th ఒకసారి రిపీట్ చేయరండి ప్లీజ్. జాతు అర్ఘా పచితిర్ భవతి, జాతు అర్ఘా పచితిర్ భవతి కామ అర్ఘో పచితిర్ భవతి. అర్ఘో నెక్స్ట్ ది అర్ఘో పచితిర్ భవతి, వస్తుంది. తర్వాత మందాయనం అపి భవతి, మందాయనం అపి భవతి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఓకే అండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. ఈ రకంగా మనం 25వ అభ్యాసం చెప్పుకున్నాం. రేపు 26వ అభ్యాసం మొదలు పెట్టుకుందాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే.